తమిళనాడులో సముద్ర తీరాన వెలిసిన పవిత్ర క్షేత్రం తిరుచెందూర్. ఇది 6 పడై వీడుల్లో ఒకటి. అంటే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి 6 ప్రధాన క్షేత్రాల్లో ఒకటి. ఒకప్పుడు శూరపద్మాసురుడు అనే రాక్షసుడు దేవతలను హింసిస్తూ లోకాలను ఆక్రమించాడు. అప్పుడు దేవతలు శివుణ్ణి ప్రార్థించారు. శివుని ఆజ్ఞతో పార్వతీదేవి శక్తి నుంచి కుమారస్వామి అవతరించాడు. సుబ్రహ్మణ్య స్వామి సైన్యంతో కలిసి శూరపద్మాసురునిపై యుద్ధానికి బయలుదేరాడు. ఆ మహాయుద్ధం జరిగిన ప్రదేశమే తిరుచెందూర్. యుద్ధంలో చివరికి శూరపద్మాసురుడు ఓడిపోయాడు. కానీ స్వామి దయతో అతన్ని చంపలేదు. శూరపద్మాసురుడు 2 రూపాలుగా మారాడు. ఒకటి మయూరం అంటే నెమలి, మరొకటి కోడి అంటే కుక్కుటం. నెమలిని తన వాహనంగా స్వీకరించాడు. కోడిని తన పతాకంపై చిహ్నంగా ఉంచుకున్నాడు. అది క్షమ, కరుణ ప్రతీక. తిరుచెందూర్ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే ఇది సముద్ర తీరాన ఉన్న ఏకైక 6 పడై వీడు క్షేత్రం. ఇక్కడి నవపాషాణ విగ్రహం ఆధ్యాత్మిక శక్తిని ప్రసరిస్తుందని విశ్వాసం. తిరుచెందూర్ అంటే కేవలం దేవాలయం కాదు, అది ధర్మం అధర్మంపై గెలిచిన స్థలం. సుబ్రహ్మణ్య స్వామి అక్కడ యుద్ధ వీరుడిగానే కాదు, కరుణామూర్తిగా నిలిచాడు. ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించిన వారికి ధైర్యం, శాంతి మరియు దైవ అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. అందుకే జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ మహాపుణ్య క్షేత్రాన్ని ప్రతి భక్తుడు తప్పకుండా దర్శించాలి.